అలా బయటకు వెళ్ళి ఏదైనా తినాలి అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. అందులో నాసిరకం ఉండొచ్చు, ప్రమాదకరమైన పదార్థాలు కలవచ్చు. నిత్యావసర వస్తువులతో పాటు చంటి పిల్లలు తాగే పాలను సైతం విషతుల్యం చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కల్తీ కేటగాళ్లు విజృంభిస్తున్నారు. బియ్యం, పాలు, ఉప్పు, పప్పు, కారం, నూనె, నెయ్యి, చివరకు అల్లం పేస్ట్ ని సైతం కల్తీ చేస్తున్నారు. జనం జీవితాలతో కల్తీగాళ్లు చెలగాటం. కల్తీ మామిడి పండ్లతో ప్రాణాలు విలవిల. గసగసాలు, అల్లం వెల్లుల్లి అన్నీ కల్తీమయమే. ఇంట్లో వాడి ప్రతిదీ ఫేక్ ఉత్పత్తులే. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో అధిక శాతం మంది బయట లభించే ఆహారంపైనే ఆధారపడాల్సొస్తోంది. నగరాల్లో ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న రెస్టారెంట్లు సైతం ప్రజలను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. అయితే ఏదో ఒకట్రెండు మినహా మిగిలిన అన్ని చోట్ల లభిస్తున్న ఫుడ్ క్వాలిటీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో వంటల తయారీ, ప్రమాదకర రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. తాగే నీరు, పీల్చే గాలి, తినే పండ్లు, కూరగాయలు కావేవి కల్తీకి అనర్హం. అవును, దేశంలోని చాలా ఆహార, నిత్యావసర పదార్థాలు కల్తీ బారిన పడుతున్నాయి. అక్రమార్కుల కక్కుర్తి కారణంగా పాలు, నీళ్లు కూడా విషంగా మారి ప్రజల ఉసురు తీసేస్తున్నాయి. దేశంలో రోజువారీ ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున విషమయంగా మారుతుండగా వీటిని తీసుకుంటున్న భారతీయులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. పరిస్థితులను ఆసరాగా చేసుకుని డిమాండ్ ఉన్న చోట సరికొత్త కల్తీలకు పాల్పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు బయట ఆహారాన్ని ఎక్కువ మంది పెద్దగా తీసుకునేవారు కారు. సంపాదనలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ మొత్తాన్ని దాచుకునేవారు. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగానూ మంచి లక్షణంగా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ కల్చర్ వచ్చింది. పుట్టినరోజు, వివాహ మహోత్సవం ఇలా సందర్భం ఏదైనా పార్టీలివ్వడం పరిపాటిగా మారింది. ఇంటి భోజనం కంటే రెస్టారెంట్స్కు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. ఖరీదైన ఆహారాన్ని తింటున్నామన్న భ్రమలో ఉంటున్నారే కానీ ఇవి ఆరోగ్యకరమా, అనారోగ్యకరమా అనే అంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ప్రమాదకర రసాయనాలు కలిపిన ఫుడ్ను తింటున్నారు. వీటితో అప్పటికప్పుడు ఎలాంటి నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీకేది అనర్హం కాదన్నట్లుగా ఫేక్ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. జనాభా పెరుగుతున్న కొద్దీ రోజువారీ ఆహార పదార్థాల వినియోగము అంతే స్థాయిలో పెరుగుతోంది. ఇదే ఆసరాగా కల్తీ మాయగాళ్లు అన్ని పదార్థాలను విషమయం చేస్తున్నారు. ఎవరు ఊహించని పద్ధతుల్లో ఆహార పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. పసివాళ్లకు పట్టే పాల నుంచి నీళ్లు, పండ్లు, కూరగాయలు, తేనె, వంట నూనె సహా లెక్కలేనన్ని పదార్థాలున్నాయి. పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా సరే కొనుగోలు చేస్తున్న ప్రజలను ఈ వార్తలు కంగారు పెట్టిస్తున్నాయి. కల్తీ పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో తక్షణం ఎటువంటి చెడు ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. మార్కెట్ నిండా నకిలీ, కల్తీ వస్తువులే దర్శనమిస్తున్నాయి. సామాన్యులు, నిరక్షరాస్యులే కాదు, బాగా చదువుకున్న ఐటీ ఉద్యోగులు కూడా నకిలీ వస్తువుల విషయంలో బోల్తా పడుతున్నారు. ఏది నకిలీనో, ఏది నిజమైందో తేల్చుకోలేక వినియోగదారులు ఘోరంగా మోసపోతున్నారు. రోజువారీ వినియోగంలో ఉండే వస్తువుల వ్యాపారం కోట్లలో ఉంటుంది. మామిడి పండ్లు మార్కెట్లో పసిడి వర్ణంలో నిగరెగలాడతాయి. అవి చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. అలాగని తొందరపడి కొనుగోలు చేస్తే అంతే సంగతులు. విషతుల్యమైన రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా పండ్లను మగ్గిస్తున్నారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి రసాయనాలతో మగ్గించినవా, సహజ సిద్ధంగా పండినవా అనేది ఎంతమందికి తెలుసు? కొందరు స్వార్థపరులైన వ్యాపారులు లాభాల కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. మామిడి పండ్లు తిన్న కుటుంబం మొత్తం అస్వస్థకు గురి కావడం ఆందోళన గురిచేస్తోంది. వరుస మరణాలు అనుమానాలకు దారితీస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలిచే బిర్యానీలో కూడా నాణ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. నాసిరకమైన పదార్థాలతో పాటు రసాయనాలతో కూడిన రంగులు కలపడం వల్ల చాలా చోట్ల బిర్యానీ కల్తీ అవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. తందూరి చికెన్, చికెన్ 65 లాంటి మాంసాహార వంటలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆహార భద్రతా విభాగం సూచిస్తోంది. వంట చేసే పరిసరాలు ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, దుర్గంధంతో కూడిన వంటగది పరిసరాలు, అపరిశుభ్రంగా వడ్డించే గిన్నెలు, వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు పారడం టాస్క్ ఫోర్స్ తనిఖీలో బయటపడింది. అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వల్లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు. రిఫ్రిజిరేటర్లలో ప్యాకింగ్ లేకుండా మాంసాహారాన్ని నిల్వ చేస్తున్నారు. కోడి, మేక మాంసంతో పాటు శాకాహారానికి అవసరమైన వాటిని పక్కపక్కనే దాస్తున్నారు. బూజు పట్టిన క్యారెట్లు, పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలు, గడువు తీరిన పాల ప్యాకెట్లు, లేబుల్స్ లేని ఆహార పదార్థాలతో వంటకాలు సిద్ధం చేస్తున్నారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచడం, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కలిపి ఇస్తున్నారు. దేశంలో విక్రయిస్తున్న పాలు, పాల సంబంధ ఉత్పత్తుల్లో 6.7% నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని సాక్షాత్తు భారత రక్షిత ఆహార ప్రమాణాల సంస్థే వెల్లడించింది.
ఇందుకు ప్యాకేజింగ్ సమయంలో రసాయనాలు వాడడం, పాలను నింపే క్యాన్లను డిటర్జెంట్లతో కలపడం వల్ల కలుషితాలు చేరుతున్నాయి. పాలు చిక్కగా కనపడటం కోసం ఎక్కువ కాలం విరిగిపోకుండా ఉండేందుకు యూరియా, గంజి పౌడర్, గ్లూకోజ్, ఫార్మాలిన్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. మరికొందరు కేటుగాళ్లు పాల దిగుబడి పెంచేందుకు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలా 2 సార్లు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తూ అధిక పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అలా చేయడం వల్ల గేదెలు సాధారణం కంటే 3 రెట్లు పాలిస్తుంటాయి. కానీ ఆ ఇంజెక్షన్ల రసాయన అవశేషాలు పాలల్లో చేరడంతో పాటు పశువులపై దీర్ఘకాలంలో తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. ఎక్కువ పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో దాణా, వాటికి అందించే నీటిలో వివిధ రసాయన పదార్థాలు కలపడంతో అవన్నీ పాలలోకి చేరుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించకపోతే దేశంలోని 87% మంది క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. పెరిగిపోతున్న పారిశ్రామికీకరణతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా అందటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న పరిశ్రమలు పెద్ద ఎత్తున నీటిని వినియోగిస్తుండగా వాటిలో ఎన్నో రసాయన అవశేషాలు కలుస్తూ ఉంటాయి. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసి తొలగించాల్సి ఉంటుంది. కానీ భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో అక్రమంగా నదులు, కాలువలు, స్థానిక చెరువుల్లోకి విడిచిపెడుతున్నారు. దేశంలో శుద్ధి చేసిన తాగునీరు చాలా తక్కువ మందికి అందుతోంది. నదులు, చెరువుల్లోని ప్రమాదకర భార ఖనిజాల వల్ల ఈ నీటితో సాగు చేస్తున్న కూరగాయలు, పండ్లలోకి రసాయనాలు ప్రవేశిస్తున్నాయి. అదనంగా పండ్ల విక్రయాలు జరిపే చోట పండ్లపైకి రసాయన అవశేషాలు చేరుతున్నాయి. ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు, త్వరగా పక్వానికి వచ్చేలా చేసేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తూ ఉంటారు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. బయట కొనే ఏ వస్తువైనా మంచిదేదో నకిలీదేదో పోల్చుకోలేని దుస్థితి. ప్రజలు బయట పదార్థాలు తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు నిత్యావసర సరుకులు కల్తీ చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారులు. కాదేది కల్తీకి అనర్హం అనేలా జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాల పరిస్థితి తయారైంది. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాల నిర్వాహకులు నాసిరకం నూనెలు, సింథటిక్ రంగులు వాడుతూ కల్తీ మిక్చర్ తయారు చేస్తున్నారు. పైకి వెలుగు జిలుగులతో ఆకర్షించే హోటళ్లు, దాబాల్లోని కిచెన్లలో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. చికెన్, మటన్ బిర్యానీలు, తందూరీ చికెన్తో ఆకట్టుకునేందుకు గాను హానికరమైన రంగులు వాడుతున్నారు. ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతో పాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. నిషేధిత క్యాట్ ఫిష్లను సైతం చేపల విక్రయదారులు అమ్ముతున్నా అడిగే నాథుళ్లేడు. వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో చెరువుల్లో పెంచి పోషిస్తున్నారు. మిరపకాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులను వినియోగిస్తున్నారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. కల్తీ ఆహారం తిని అనారోగ్యం బారిన పడిన ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తెలుగు రాష్ట్రాలను కల్తీ వ్యవహారం కుదిపేస్తోంది. చిన్న హోటళ్లే కాదు, పేరొందిన రెస్టారెంట్లలోనూ భయానక వాస్తవాలు రోజుకో చోట బయటపడుతున్నాయి. నియమ నిబంధనలు పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వంటగదులు పరిశుభ్రత పాటించడం లేదు. ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులు వాడుతున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసమైతే రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి దానికి మసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు. బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు. గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14,000 వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయిల్ నుంచి మొదలు ఉప్పు దాకా నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ను అందించాలి. కానీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కల్తీ కేటుగాళ్లు దందా చేపడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలి నిత్యావసరాలను తయారు చేస్తున్నారు. ఊరు, పేరు, ప్యాకింగ్, గడువు తేదీ లేకుండానే విక్రయిస్తున్నారు. బియ్యం, పాలు, ఉప్పు, పప్పు, కారం, నూనె, నెయ్యి, చివరకు అల్లం పేస్ట్ను సైతం కల్తీ చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన తోపుడు బండ్లపై విక్రయించే ఆహార పదార్థాలన్నీ నాసిరకమైన వస్తువుతోనే తయారు చేస్తున్నారు. అధికారుల తనిఖీలు కొరవట్టంతో వ్యాపారులు నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. కంటికింపుగా కనిపించే ఆహార పదార్థాలు తయారు చేసి వేడివేడిగా వడ్డిస్తున్నారు. కల్తీ నేపథ్యంలో అనేక మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నిత్యం వంటల్లో వాడే నూనెను మరీ ప్రమాదకరంగా కల్తీ చేస్తున్నారు. చనిపోయిన జంతు కళేబరాల నుంచి నూనె తీసి మంచి నూనెతో కలిపి విక్రయిస్తూ ఉంటారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో దొంగ మార్గంలో మార్కెట్లలోకి ప్రవేశపెట్టి జేబులు నింపుకుంటారు. ఇలా చేయడం వల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చనే వ్యాపారుల అత్యాశతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కల్తీ నూనెలు, నెయ్యి, వనస్పతి వినియోగంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి పలువురు గుండెపోటు గురవుతున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు అధికంగా చేరడం మంచిది కాదు. చికెన్, మటన్ వంటివే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాంటిది జంతు కళేబరాల నుంచి తీసే కొవ్వు మరింత ప్రమాదకరం. ఇవి కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్లో ఏటా కొత్తగా 10,000 క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి వాడిన ఆయిల్ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చి బండ్ల వద్ద మళ్లీ వేడి చేస్తున్నారు. జంతు కళేబరాలు, కొవ్వు నుంచి తీసిన నూనెలతో ప్రజలు పలు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు.
మళ్లీ మళ్లీ వాడే ఆయిల్తో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడమే కాదు, ఆ నూనె వాసన పీల్చినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హృద్రోగ, ఇతర జబ్బులతో నమోదవుతున్న మరణాలతో పోలిస్తే క్యాన్సర్ మరణాలు అధికంగా నమోదవుతూ ఉండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కల్తీ నూనెలతో రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ అధికమై రక్తపోటు, మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. బేగం బజార్ అడ్డాగా కల్తీ మసాలాలు, ఆహార పదార్థాలు హోల్సేల్గా అమ్ముడవుతున్నాయి. బేగం బజార్, ఫీల్ఖానా, మిట్టికా షేర్, కోర్సివాడి, బేగం బజార్, ఛత్రి ప్రాంతాల్లోని వందలాది హోల్సేల్ దుకాణాల్లో కల్తీ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి నగరం నలుమూలలతో పాటు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలు కూడా చేరుతున్నాయి. అప్పుడప్పుడు నామకే వస్తే నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అధికారులు, వైద్యారోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై దాడులు చేసి దండుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో నిరోధించలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా ఆహార నమూనాలు సేకరించి పరీక్షించడంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మిర్చి బండ్లు, బిర్యానీ కేంద్రాలు, హోటళ్ల తనిఖీని విస్మరిస్తున్నారు. ఆమ్యామ్యాలు తీసుకుని మామూల మతులో జోగుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి హానికరం, తప్పుడు ప్రచారం, నాసిరకం అన్న 3 అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయాలి. కానీ అరకొరగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కేసుల తీవ్రత లేకపోవడంతో అక్రమార్కులు నామమాత్రపు జరిమానాలు చెల్లించి మళ్లీ యథేచ్ఛగా అదే దందా సాగిస్తున్నారు. డబ్బు సంపాదించడమే అంతిమం, దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటోంది కొందరు వ్యాపారుల తీరు. చివరకు కడుపుకు తినే తిండి కూడా వదలట్లేదు. హైదరాబాద్లో అక్కడా ఇక్కడ అన్న తేడా లేకుండా మెజార్టీ చోట్ల ఆహార కల్తీ జరుగుతోంది. ఆహార కల్తీలో హైదరాబాద్ నగరం గతంలో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. అందులో ఏకంగా 246 కేసులు ఒక్క హైదరాబాద్లోనే నమోదయ్యాయి. డబ్బుల్ని ఎక్కువగా సంపాదించాలనే అత్యాశతో కొందరు వ్యాపారులు జనాల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కల్తీ ఆహారం తయారు చేస్తున్న వారిపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు ఇస్తున్న మామూలు తీసుకుని నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ఆహార పదార్థాల కోసం ఏ నూనెలు వాడుతున్నారో, ఎన్నిసార్లు వేడి చేసిన నూనె ఉపయోగిస్తున్నారో కూడా అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనివల్ల బయట తినేవారు డబ్బులను చెల్లించి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడం, నాసిరకం ఫుడ్, అపరిశుభ్రత, కల్తీ ప్రొడక్ట్స్ కనిపిస్తే నోటీసులు ఇవ్వడం, నామమాత్రపు ఫైన్ విధించి వదిలేయడం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆహారం కల్తీ చేసేవారికి భయం లేకుండా పోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. కల్తీ ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని పాడు చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలపై ఆహార భద్రతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో యథేచ్ఛగా అవి ఆహార కల్తీకి పాల్పడుతూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి 4 రాళ్లు వెనకేసుకుంటున్నాయి. రంపం పొట్టుతో గరం మసాలా, పశు వ్యర్థాలతో రిఫైన్డ్ ఆయిల్, ఉప్మా రవ్వతో గసగసాలు, టీ పొడిలో ఇనుప పొడి, రంపపు పౌడర్. ఏ సీజన్లో అయినా డల్ అవ్వని బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కానీ హోటళ్ల పేరుతో కొంతమంది చేస్తున్న అక్రమాలు తెలిసి బయట ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు కావడమే ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీల్లో ఇదే పరిస్థితి. అసలు మన దేశంలో అతిపెద్ద బ్లాక్ బిజినెస్ కల్తీ వ్యాపారమే. దాదాపు 1,50,000 కోట్ల కల్తీ దందా సాగుతోంది. ఆహార పదార్థాలు, నూనెలు, కూరగాయలు, మసాలాలు, తేనె, ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఉపయోగించే ప్రతిదీ కల్తీ నడుస్తోంది. బ్రాండ్ పేరుతో ఫేక్ వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. కల్తీకి ఇండియా అడ్డాగా మారింది. ఆహార పదార్థాల కల్తీ కారణంగా జనాలు రోగాల బారిన పడుతున్నారు. కల్తీ పదార్థాలతో ఆసుపత్రులు మాత్రమే బాగుపడుతున్నాయి. డాక్టర్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. పశు వ్యర్థాలతో రిఫైన్డ్ ఆయిల్, రంపపొట్టుతో గరం మసాలా, ఆలుగడ్డ, అరటి తొక్కలతో అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్రమాదకర వ్యర్థాలతో వనస్పతి, ఇలా నిత్యావసరాల్లో ఏదంటే అది రెడీ. పాడైన పప్పులకు మిఠాయిలో వాడే రంగులను కలిపి నిగనిగలాడే పప్పుగా మార్చేస్తున్నారు. పైకి బాగా కనిపించడంతో ప్రజలు దాన్ని వాడుతున్నారు. ఇడ్లీ, దోశల్లో తప్పనిసరిగా వాడే మినపప్పు, మినపగుండ్లతో తెల్లటి పౌడర్ కలిపి మాయం చేస్తున్నారు. కిలో నెయ్యి ధర సుమారు 1000 పలుకుతూ ఉండడంతో అక్రమార్కులు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు నెయ్యి 25% ఉంటే అందులో 75% వనస్పతి కలిపి మార్కెట్లోకి తెస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల్లో స్వచ్ఛమైన నెయ్యి గడ్డకట్టదు, కానీ వనస్పతి కలిపిన నెయ్యి మాత్రం గడ్డకడుతోంది. ఉప్మా రవ్వను గసగసాలుగా మార్చేందుకు పిండి మరల వేస్తారు. పలుగ్గా మారగానే వాటిని గసగసాల్లో కలుపుతున్నారు. గసగసాలు తెల్లగా ఉండేందుకు పెయింట్ మిశ్రమాన్ని కలిపి ఆరబెడుతున్నారు.
ఒరిజినల్ గసగసాలు 350 వరకు విక్రయిస్తుండగా నకిలీవి కేవలం 50లకే కిలో చొప్పున తయారవుతాయి. కేజీ హైడ్రోసల్ఫైడ్ 25 కేజీల రెల్లుగడ్డి పూలను 4 లీటర్ల నీటిలో 5 నుంచి 10 నిమిషాలు నానబెడతారు. వాటిని రోలింగ్ మిషన్లో వేసి ముదురు పసుపు, పచ్చ పెయింట్స్, స్ట్రెయినర్ వేసి వాటిని మామూలు జీలకర్ర రంగు వచ్చేలా కలయి తిప్పుతారు. ఇంకేముంది, కల్తీ జీలకర్ర రెడీ అవుతోంది. నాసిరకం బాదానికి రెడ్ ఆక్సైడ్ కెమికల్ను కలిపి చూడటానికి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 5 కిలోల బాదం మరో 5 కిలోల బరువు పెరుగుతుంది. కాటేదాన్, బండ్లగూడ, పహాడీ షరీఫ్తో పాటు పాతబస్తీలోని పలుచోట్ల ఒరిజినల్ మిరపకారానికి రంపం పొట్టు, పలు కెమికల్స్ రంగులు కలిపి నకిలీ కారపొడి తయారు చేస్తున్నారు. నకిలీ సోంపు కూడా తయారు చేస్తున్నారు దుర్మార్గులు. కల్తీ సోంపును తీసుకొచ్చి పలు రకాల కెమికల్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, చెరుకు రసం, రంగులు కలిపి పలు రకాల సోంపులను తయారు చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ఆలుగడ్డను ముద్దగా చేసి అల్లం వెల్లుల్లి మిశ్రమంలో కలుపుతున్నారు. నాసిరకం యాలుకలను ఉత్తరాది రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నీటిలో నానబెట్టి రంగులు, కెమికల్స్ కలుపుతున్నారు. కేవలం 100 నుంచి 150 ఖర్చుతో వాటిని చూడటానికి ఆకర్షణీయంగా మార్చి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒరిజినల్ యాలుకలు అంటూ కేజీకి 1500 నుంచి 1700 చొప్పున అమ్ముతున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో కిలో 50కే దొరుకుతున్న బొప్పాయి విత్తులు తెస్తున్నారు. వీటిని పలు రకాల కెమికల్స్, నాసిరకం బెల్లం, బ్లాక్ ఆక్సైడ్, సిమెంట్ కలర్ కలిపి మిరియాలుగా తయారు చేస్తున్నారు. దీంతో మిరియాల బరువు పెరగడంతో పాటు తిన్నవారికి రోగాలు వెంటాడుతున్నాయి. టీ పొడిలో ఇనుప పొడి, రంపపు పొట్టును మిశ్రమంగా చేస్తున్నారు. దీనివల్ల ఊపిరితిత్తులు పాడైపోయే ప్రమాదం ఉంది. పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీల్లో అధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆపై సాధారణ నూనెలో కలిపి విక్రయిస్తున్నారు. వీటితో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నిత్యం వంటల్లో వాడే నూనెను మరీ ప్రమాదకరంగా కల్తీ చేస్తూ ఉంటారు. చనిపోయిన జంతు కళేబరాల నుంచి నూనె తీసి మంచి నూనెలో కలిపి విక్రయిస్తూ ఉంటారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో దొంగ మార్గంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టి జేబులు నింపుతున్నారు. ఇలా చేయడం వల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశ పరుల వల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక వీటితో పాటే కారం, పసుపు ఇలా ఎన్నో నిత్యం వంటల్లో వాడే ఆహార పదార్థాలు కల్తీ బారిన పడుతున్నాయి. పశువుల కొవ్వులు, ఎముకల నుంచి తీసిన నూనెలను వంట నూనెల్లో కలుపుతున్నారు. అధిక ధర ఉండే వంట నూనెలో చౌకధరం నూనె కలిపేస్తున్నారు. తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి వాటి మాంసాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మిగిలిన కళేబరాలను పెద్ద ఇనుప గోళాలు, గిన్నెల్లో వేసి 4-5 రోజుల పాటు మరిగించి నూనె, వనస్పతి తీస్తున్నారు. జంతు కళేబరాలు, కొవ్వు నుంచి తీసిన ఆయిల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ క్యాన్సర్కు కారణమవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వైన్ షాపుల ముందు మిర్చి, చేపలు, చికెన్ వేపుడు, బండ్ల వ్యాపారులు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కల్తీ ఆయిల్ను వాడుతున్నారు. ఈ ఆయిల్ నుంచి వచ్చే వాసనను పీల్చినా ప్రమాదకరమే. ఇటీవల క్యాన్సర్ కేసులు పెరగడానికి కల్తీ ఆయిల్ కూడా కారణమే. చివరకు తేనెను కల్తీ చేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని రోజు తేనె తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటుండగా కరోనా తర్వాత ఈ సంఖ్య బాగా పెరిగింది. కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన శాస్త్రీయ పర్యావరణ సంస్థ సిఎస్సి చేసిన పరిశోధనలో తేనె కల్తీ చేస్తున్నారన్న విషయం బయటపడింది. తేనె నమూనాలను మొదటిసారిగా గుజరాత్లోని ఎన్డీడీబీకి చెందిన సిఏఎల్ఎఫ్లో పరీక్షించారు. ఈ ప్రాథమిక పరీక్షల్లో సానుకూల ఫలితాలు రాగా జర్మనీలోని అత్యధిక న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రీసోర్సెస్ పరీక్షల్లో తేనె కల్తీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అనామక సంస్థలే కాక ప్రముఖ సంస్థలు ఉన్నాయని తెలిసింది. ఈ దందాకు హైదరాబాద్ శ్రామిక వాడలు, శివారు ప్రాంతాలు కేరాఫ్గా నిలుస్తున్నాయి. నగరంలో కాటేదాన్, శాస్త్రీపురం, బాబానగర్, బండ్లగూడతో పాటు శివారు ప్రాంతాలైన పహాడీ షరీఫ్, జల్పల్లిలో ఈ కల్తీ ఆహార పదార్థాల ఉత్పత్తి యథేచ్ఛగా సాగుతోంది. ఈ సరుకంతా బేగం బజార్ కేంద్రంగా హోల్సేల్గా అమ్ముడవుతోంది. ఇదంతా తెలిసినా నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.